వాళ్ళ గురించి బాగా తెలుసుకున్న తర్వాతే వాళ్ళని ఇంటికి తీసుకుని రావడాలు, వాళ్ళిచ్చిన గిఫ్ట్లు తీసుకోవడాలు ఏవైనా. ఎందుకు ఆలోచించాలి? తనేమైనా దొంగనా, రౌడీనా? తను నీకు అనుభవం లేదు. నాకు అనుభవం లేదు, నువ్వు పెద్ద అనుభవజ్ఞురాలివి. ఏం జరిగినా సరే ఏదో ఒక సోది చెప్తూనే ఉంటావు. నువ్వు మారవు, నన్ను కూడా బాగుపడనివ్వవు. ఎందుకు ఇప్పుడు అరుస్తున్నావు? ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాను. అందులో తప్పే ఉంది? అక్క, నాకు నన్ను ఎలా చూసుకోవాలో బాగా తెలుసు. నేనేం చిన్నపిల్లని కాదు కదా. ఏంటి బంగారి ఇదిలా మాట్లాడుతుంది? దీని గురించి తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. మనం ఏం చెప్తున్నా ఒంటి కాళ్ళ మీద లేస్తుంది, ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. మనమే కొంచెం జాగ్రత్తగా కన్నేసి ఉంచాలమ్మా, సరిపోతుంది. సరే, ఇంద్రానికి మందులు తెచ్చావా? అయ్యో, నేను మర్చిపోయానే, తీసుకొని రాలేదు. తను అమ్మతో పాటు వెళ్ళి ఇంద్రానికి మందులు తీసుకునిరా. నాకు అసైన్మెంట్ వర్క్ ఉంది. బంగారి వదిలే, నేను ఇంద్రానే వెళ్ళొస్తాం. సరే అమ్మా, నేను ఝాన్సీ అమ్మతో వెళ్ళాలి. మినిస్టర్తో మీటింగ్ ఉంది, లేదంటే నేనే నీతో వచ్చేదాన్ని. పర్వాలేదు బంగారి, పని కదా ముఖ్యం, నేను చూసుకుంటానులే. నువ్వు బయలుదేరు. సరే అమ్మా, నేను బయలుదేరుతాను. నువ్వు చూసుకో. బాయ్ ఇంద్రాణి. బాయ్ అక్క. అమ్మా ఇంద్రాణి, మనం మెడిసిన్స్ తెచ్చుకుందామా? లే. ఇంద్రాణి, ఇంద్రాణి, పుష్ప, ఎలా ఉన్నావు? ఆంటీ మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను బాబు, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను ఆంటీ. ఇంద్రాణి బంగారం, ఎక్కడి నుంచి వస్తున్నావు? కుట్టుకి. ఓ, ఇంద్రానికి మెడిసిన్స్ తీసుకొని వస్తున్నాం బాబు. మెడిసిన్సా తీసుకున్నారా? తీసుకున్నా. సరే 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 సరే. అవును, మీరు తిన్నారా ఆంటీ? ఇంటికెళ్ళి తింటాం బాబు. సరే రండి, వెళ్ళి తిందాం. వద్దు బాబు, పర్వాలేదు. ఏంటాంటీ, నేను మీ ఇంటికి వస్తే నన్ను ఎంత బాగా చూసుకున్నారు మీరు. మరి నాతో పాటు ఒక్క పూట బయట తినకూడదా? ఇంద్రాని బుజ్జి, బయటే తిందాం మనం. చూసారా, తానే వస్తానని చెప్తుంది. ఆంటీ, నేనేమన్నా బయట వాడినా? నేను ఇంద్రాని ఫ్రెండ్ని కదా. వద్దులే బాబు, మేము వెళ్ళిపోతాం. హాఫ్ అన్ అవర్ కూడా పట్టదా ఆంటీ? రండి, రా ఇంద్రాని, దా. రండి, కూర్చోండి ఆంటీ. కూర్చో ఇంద్రాణి. కూర్చో. జాగ్రత్త, కూర్చో. కూర్చోమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం తెమ్మంటారు సార్? వీళ్ళకి ఏం కావాలంటారో అది ఇవ్వండి. ఓకే సార్. ఇంద్రాణి, ఏం తిందాం? దోశ, పెద్ద దోశ. ఓ ఓకే, ఒక గీ రోస్ తీసుకోండి. ఓకే సార్. ఆంటీ, మరి మీకు? నాకు అది చెప్పేయండి. సరే, ఇంకేమైనా కావాలా? ఏ వద్దు, ఇదే సరిపోతుంది. సరే బాబు మీకు? నేను ఇప్పుడే ఇంట్లో తిన్నాను ఆంటీ. ఒక జ్యూస్ మాత్రం చెప్తాను. సరే బాబు. 2 గీ రోస్ట్, ఒక జ్యూస్ తీసుకురండి. ఓకే సార్. తొందరగా. తినండి. నేను చూసుకుంటాను మేడం. మేడం, ఝాన్సీ మేడం కలవాలి. వెయిట్ చేయండి సార్.
నేను వెళ్ళి ఝాన్సీ అమ్మని పిలుచుకుని వస్తాను. ఓకే మేడం. మీరు చూసుకుంటారు కదా? నో ప్రాబ్లం మేడం. ఓకే, నేను ఆ సంగతి సరే చూసుకుంటాను. మేడం, నేను చూసుకుంటాను. ఝాన్సీ అమ్మ, చెప్పు బంగారి. మిమ్మల్ని కలవాలని ఆడిటర్ వచ్చారు. లెట్స్ గో. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్. ప్లీజ్. చాలా చేకడుకుందామా? హ్యాండ్ వాషే కదా, రండి పద. నేను చూపిస్తాను. రండి. ఆంటీ, మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను. ఎవరిని బాబు? రండి చూపిస్తాను, రండి. రా. అమ్మా అమ్మా, బంగారి. రామ్మా. బంగారి అక్క, రండి. అమ్మా, మీరు ఇక్కడికి వచ్చారేంటి? ఏం లేదే, బాబు టిఫిన్ కి తీసుకొని వచ్చాడు. ఎవరా బాబు? అదేనే ఇంద్రాణి ఫ్రెండ్ పుష్ప. అమ్మా, ఇది ఝాన్సీ అమ్మ హోటల్ అమ్మా. అయ్యో, నాకు తెలీదే. సరే, త్వరగా రండి. రండి అమ్మా. ఇక నుంచి నాకు చెప్పకుండా, నన్ను అడగకుండా ఆటో ఎక్కడికి రాకమ్మా. సరే బంగారి. సరేనా? జాగ్రత్త. వెళ్ళండి. అక్కకి బాయ్ చెప్పు. బాయ్. వస్తాం బంగారి. ఇంద్రాణి ఆంటీ, తిరిగి చూసేలోపే ఎటు వెళ్ళిపోయారు? ఒకవేళ బయటికి వెళ్ళిపోయారా? ఒకసారి నేను బయటికి వెళ్ళి చూస్తా. ఓకే, ఇన్వెస్టర్స్ కి కాపీ పంపించి నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే. ఝాన్సీ అమ్మ, మినిస్టర్ మీటింగ్ ఉంది, మనం వెళ్దాం. ఓకే బంగారి, పద వెళ్దాం. ఓకే అండి. ఓకే మేడం. ఓకే. సార్ చెప్పండి, ఎవరు? మినిస్టర్ని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా సార్? ఆయనే నన్ను కలవాలని పిలిచారు. మీ పేరు సార్? కలోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి కలోజీనాథ్ వచ్చారని చెప్పండి. కొంచెం వెయిట్ చేయండి సార్, కనుక్కొని చెప్తాను. మ్మ్.